ఆల్రెడీ గతంలోనే లోకోస్ లో 2025కి స్టార్ట్ చేసి ఉండాలి. కొంచెం మనకి కొన్ని ఆప్షన్స్ లేకపోవడం వల్ల డిలే అయింది. సో ఇప్పుడైతే సార్ చెప్పినట్టు అందరూ కూడా కట్ ఆఫ్ ఎంటర్ చేసుకొని ముందుకెళ్ళి కట్ ఆఫ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత రెగ్యులర్ మీటింగ్స్ కూడా చేయాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు మనము కట్ ఆఫ్ కి వెళ్లే ముందు మనం ఏదేదైతే ప్రిపరేటరీ వర్క్ చేసుకోవాలనుకున్నామో, అంటే ఎస్హెచ్జీ లేకపోతే ఎస్హెచ్జీలు యాడ్ చేసుకోవడము, మెంబర్స్ లేకపోతే మెంబర్స్ యాడ్ చేసుకోవడము, సో అది అవసరం లేని ఎస్హెచ్జీలు ఉంటే వాటిని సార్ నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా సార్? క్లియర్ గా ఉంది, చాలా క్లియర్ గా ఉంది, మాట్లాడండి. ఓకే సార్. అవసరం లేని ఎస్హెచ్జీలు కానీ అవసరం లేని మెంబర్స్ కానీ ఉంటే ఇన్యాక్టివ్ చేసుకోవడము, బ్యాంక్ అకౌంట్స్ ప్రాబ్లం ఉంటే సో ఏ విధంగా ఎడిట్ లేదా ఏ విధంగా యాడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా సో ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. సో అంటే మనం కట్ ఆఫ్ లోకి వెళ్లే ముందు సో అదంతా కూడా ప్రిపరేటరీ వర్క్ అంతా చేసుకున్న తర్వాత మనం కట్ ఆఫ్ లోకి వెళ్ళాలి. ఎందుకంటే కట్ ఆఫ్ లోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. అంటే సో ఇందాక చెప్పిన ప్రిపరేటరీ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత కట్ ఆఫ్ రెడీ చేసుకోవాలి. కట్ ఆఫ్ ఇప్పుడు సార్ చెప్పినట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్ మార్చికి కట్ ఆఫ్ ఎంటర్ చేసి ఏప్రిల్ నుండి మీటింగ్స్ వేయాల్సి వస్తుంది. సో అందులో ఇప్పుడు మనం కట్ ఆఫ్ కి ఎస్హెచ్జి ఇన్సెప్షన్ నుండి స్టార్టింగ్ నుండి కట్ ఆఫ్ తేదీ వరకు కట్ ఆఫ్ ఏదైతే అనుకుంటామో మనము, అంటే ఎగ్జాంపుల్ మార్చ్ 2026 వరకు కట్ ఆఫ్ అనుకుంటే ఆ తేదీ వరకు మనం ఎంబీకేలో ఏ విధంగా అయితే స్టార్ట్అప్ బ్యాలెన్సెస్ చేసామో అదే విధంగా ఇక్కడ కట్ ఆఫ్ బ్యాలెన్సెస్ ని క్యాప్చర్ చేయాలి. సో కట్ ఆఫ్ బ్యాలెన్సెస్ ని క్యాప్చర్ చేయడానికి సో మనము కొన్ని ఫార్మాట్స్ కూడా గతంలో ఇచ్చాము. వాటికి సంబంధించిన ఇప్పుడు ఏ విధంగా క్యాప్చర్ చేయాలని కూడా ఇప్పుడు ఒకసారి పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెంబర్ దగ్గర నుంచి కొంత డేటా కట్ ఆఫ్ కి కావాల్సిన కట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కి కావాల్సిన డేటా క్యాప్చర్ చేయాలి. కొంత డేటా ఎస్హెచ్జి నుంచి క్యాప్చర్ చేయాలి. సో ఇవంతా కూడా అంటే కట్ ఆఫ్ కి బ్యాలెన్స్ షీట్ వేసి ముందుకు వెళ్ళడానికి ఏదేదైతే డేటా కావాలి, ప్లస్ సంఘం చరిత్ర కోసం కూడా, అంటే దీంట్లో కట్ ఆఫ్ వాల్యూసే బ్యాలెన్స్ షీట్ వాల్యూసే కాకుండా సంఘానికి సంబంధించిన ఇతర వాల్యూస్ కూడా కొన్ని క్యాప్చర్ చేయాల్సి ఉంది. అవన్నీ కూడా ఒకసారి మనం క్లియర్ గా తెలుసుకున్న తర్వాత ఆ స్క్రీన్ లో ఏ విధంగా చేయాలని కూడా ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనం ఏ ఎస్హెచ్జి అయితే కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎస్హెచ్జి పేరు, ఆ ఎస్హెచ్జి లోకోస్ ఐడి, ఆ ఎస్హెచ్జి ఏ వివోలో ఉందో ఆ వివో పేరు, ఆ ఎస్హెచ్జి ఏ విలేజ్ లో ఉందో ఆ విలేజ్ నేము, నెక్స్ట్ ఆ ఎస్హెచ్జి యొక్క సేవింగ్స్ అకౌంట్ నెంబరు, ఆ ఎస్హెచ్జి యొక్క సిసిఎల్ అకౌంట్ నెంబరు, నెక్స్ట్ ఆ ఎస్హెచ్జి ఫార్మేషన్ డేటు, లాస్ట్ మీటింగ్ డేట్ అంటే చివరిగా, అంటే ఈ రోజు మనం కట్ ఆఫ్ లో ఉన్నాం కదా, దానికి చివరిగా ఏ రోజు మీటింగ్, కట్ ఆఫ్ కి ఏదైతే తేదీ మనం తీసుకుంటున్నామో ఆ తేదీ లాస్ట్ మీటింగ్ డేట్ తీసుకోవాలి. తర్వాత వచ్చి లాస్ట్ మీటింగ్ నంబరు, లాస్ట్ మీటింగ్ డేట్. సో లాస్ట్ మీటింగ్ నంబర్ అంటే మనము కట్ ఆఫ్ ఎస్హెచ్జి స్టార్ట్ అయినప్పటి నుండి చివరిగా మీటింగ్ వరకు అంటే ఎన్ని మీటింగ్స్ జరిగినాయి అనేది లాస్ట్ మీటింగ్ నెంబరు. సో ఆ లాస్ట్ మీటింగ్ నెంబరు తర్వాత లాస్ట్ మీటింగ్ డేట్ పైన బేసిక్ డేటా క్యాప్చర్ చేసుకోవాలి. అదైన తర్వాత నెక్స్ట్ మెంబర్ లెవెల్ నుండి ఏమేమి క్యాప్చర్ చేయాలంటే ఒక నిమిషం. ఇప్పుడు లాస్ట్ మీటింగ్ డేట్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇప్పుడు మనము ఏప్రిల్ నెలలో ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఏప్రిల్ నెలలో కట్ ఆఫ్ చేస్తున్నామంటే ఒక ఎస్హెచ్జిది, మనము మార్చి నెలలో ఒక ఎస్హెచ్జి మీటింగ్ డేటు వాళ్ళ 5వ తేదీ జరిగిండొచ్చు, 10వ తేదీ జరిగిండొచ్చు, 15వ తేదీ జరిగిండొచ్చు, 20వ తేదీ జరిగిండొచ్చు, లేకుంటే 30వ తేదీ 31వ తేదీ మార్చి జరిగిండొచ్చు. ఏ తేదీన మీటింగు మార్చి నెలలో జరిగిందో ఆ మీటింగ్ తేదీ నాటికి కట్ ఆఫ్ వేయాలి. కట్ ఆఫ్ అంటే మొబైల్ బుక్ కి ఎంబీకే కట్ ఆఫ్ కి లోకోస్ కట్ ఆఫ్ కి తేడా ఉంది. ఎంబీకే కట్ ఆఫ్ ఏం చేసినాం, మీటింగ్ డేట్ తో సంబంధం లేకుండా మనము ఏదైతే మార్చి నెలకు కట్ ఆఫ్ చేస్తున్నట్టే మార్చి 31కి ఉన్నటువంటి లెక్కల్ని సరిచేసి మనం కట్ ఆఫ్ చేశాం. ఇక్కడ లోకోస్ లో ఉన్నటువంటి ఎస్హెచ్జి కట్ ఆఫ్ ఏమంటే మీటింగ్ డేటు, ఏ తేదీన మీటింగ్ డేటు మార్చి నెలలో జరిగిందో మార్చి కట్ ఆఫ్ వేస్తున్నామో ఆ తేదీ నాటికి కట్ ఆఫ్ చేయాలి. అందుకనే లాస్ట్ మీటింగ్ డేట్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఒక ఎస్హెచ్జి యొక్క కట్ ఆఫ్ మనము మేలో చేస్తున్నాం అనుకోండి, మేలో చేస్తుంటే ఏప్రిల్ నెలలో ఏ తేదీన మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ డేట్ వేసి ఆ మీటింగ్ డేట్ నాటికి కట్ ఆఫ్ వేయాలి. అది గుర్తుపెట్టుకోండి, అది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, కానివ్వండి. సో ఇప్పుడు పైన ఈ విధంగా బేసిక్ డేటా మనము నమోదు చేసిన తర్వాత మెంబర్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కి ఏమేమి మనము కలెక్ట్ చేయాలి. చెప్పండి సార్. ఇక్కడ మనము అంటే కొన్ని కొత్త వివోలు ఫామ్ చేశాను సార్. 54-55 గ్రూపులు ఉన్న దగ్గర కొత్త వివోలు ఫామ్ చేశాను. ఆ కొత్త వివోలు ఫామ్ చేసిన దగ్గర ఈ లోకోస్ లో పాత వివో ఏదైతే కనుక ఉందో ఆ గ్రూపులన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి సార్.
నేను మళ్ళీ చెప్తాం అది దాని గురించి ఇప్పుడు ఏం మర్చిపోండి. దాని గురించి మేము చెప్తాము. ఇది కానివ్వండి, అది ఐడియా ఉంది మాకు, అది ఎలా అనేది చెప్తాం. ఓకేనా? ఓకేనండి, ఎవరో మాట్లాడారు కదా. ఓకే శంకర్. ఓకే సార్, ఓకే సార్. ఓకే, చకచక పోనీయాలి శంకర్. ఓకే సార్. ఓకే, తర్వాత ఇదేం ఇప్పుడు ఇక్కడ మనము కట్ ఆఫ్ అంటే ఇక్కడ మనము ప్రారంభ నిల్వలు అనలేదు, కట్ ఆఫ్ అంటున్నాము. అంటే పర్టికులర్ తేదీ నాటికి సంఘానికి సంబంధించిన మొత్తం డేటా కాబట్టి. సో ఇక్కడ మెంబర్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటే ఇక్కడ మనకి డిస్ప్లే ఇక్కడ ఒక తప్పు ఉంది. ప్రొఫార్మాలో మనం చూసుకోలేదు. ఎస్హెచ్జి కట్ ఆఫ్ యాజ్ ఆన్ 31/3/2026 అనేది ఉండకూడదు. మార్చ్ హెడ్డింగ్ ఉంది, అది ఉండండి. హెడ్డింగ్ ఉందని నో ఇష్యూ, అది మార్చుకోవాలి మనము. పీపీటీలో మార్చి పంపిద్దాము. మీరు మళ్ళీ 31 అందరికి మళ్ళీ ఇది విఓఏల వరకు పోతుంది. మేము రివైజ్డ్ పీపీటీ పెడతాం. మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత రివైజ్డ్ పీపీటీ కట్ ఆఫ్ షీట్ అని పెడతాం. ఎస్హెచ్జి కట్ ఆఫ్ షీట్ అంతే, యాజ్ ఆన్ డేట్ అని పెట్టాం. యాజ్ ఆన్ డేట్ 31/3/2026 మేము తీసేసి మళ్ళీ రివైజ్డ్ అని పెడతాం. అది మాత్రమే ఫీల్డ్కి పంపండి. ఇప్పుడు మీకు పంపించిన ఏదైతే ట్రైనింగ్ మెటీరియల్ ఉందో అది తొందరపడి అందరు విఓఏలకు అందరికి పంపొద్దండి. అది మేము కూడా, ఎందుకంటే ఇది చూసుకోవాలి. సరే కానివ్వండి. సో ఇక్కడ మనం లోకస్ లో కట్ ఆఫ్ క్యాప్చర్ చేయడానికి మెంబర్ లెవెల్ నుంచి అటెండెన్స్ కావాల్సి వస్తుంది. సో ఇది కాబట్టి కట్ ఆఫ్ ఎస్హెచ్జి స్టార్ట్ అయినప్పటి నుంచి మెంబర్ వారీగా కట్ ఆఫ్ తేదీ వరకు సభ్యురాలి వారీగా ఎన్ని సమావేశాలకు హాజరైంది అనేసి M1 అనే ఈ ఫార్మేట్ లో సో మెంబర్ వారీగా సభ్యురాలి వారీగా అటెండెన్స్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్, ఒక ఎస్హెచ్జి ఇప్పటికి ఫామ్ అయ్యి 25 సమావేశాలు జరుపుకుంటే 25 గాను మెంబర్ వారీగా ఎన్ని సమావేశాలకు హాజరైనారు అనేది ఇక్కడ ఫస్ట్ సభ్యురాలు 25, రెండో సభ్యురాలు 24, 23 అట్లా ఎన్ని సమావేశాలకు హాజరైనారో సో అవన్నీ కూడా ఇక్కడ క్యాప్చర్ చేసుకోవాలి. ఫస్ట్ ది మెంబర్ కి సంబంధించిన అటెండెన్స్. సెకండ్ వన్ M2 మెంబర్ లెవెల్ ట్రాన్సాక్షన్ 2 లో సేవింగ్స్ డీటెయిల్స్ మెంబర్ వారీగా కట్ ఆఫ్ తేదీ వరకు నిర్బంధ పొదుపులు ఎంతైతే జమ చేశారో నిర్బంధ పొదుపులు క్యాప్చర్ చేసుకురావాలి. తర్వాత ఒకవేళ ఎస్హెచ్జిలో నిర్బంధ పొదుపులు కాకుండా అంటే కంపల్సరీ సేవింగ్స్ కాకుండా వాలంటరీ సేవింగ్స్ స్వచ్ఛంద పొదుపులు కూడా ఏమైనా అంటే మాక్సిమం ఇది ఎక్కడా లేదు, ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడైనా చేస్తుంటే వాళ్ళు స్వచ్ఛంద పొదుపులు కూడా కట్ ఆఫ్ తేదీ వరకు సభ్యురాల వారీగా ఎంత చేశారు, టోటల్ గా సంఘానికి మొత్తం ఎంత అనేది కూడా ఇక్కడ టోటల్ చేసుకోవాలి. నెక్స్ట్ M3 అంటే మెంబర్ లెవెల్ ట్రాన్సాక్షన్ 3 లో సో స్క్రీన్స్ కూడా ఇదే ఆర్డర్ లో ఉంటాయి. క్లోజ్డ్ లోన్స్. సో ఈ క్లోజ్డ్ లోన్స్ అనేది మనకి కట్ ఆఫ్ లో ముందుకు వెళ్ళడానికి కాకుండా సో ఇది కట్ ఆఫ్ లో రిపోర్టింగ్ పర్పస్ అంటే గతంలో ఈ ఎస్హెచ్జిలో ఎన్ని సభ్యురాల వారీగా ఎన్ని లోన్స్ తీసుకున్నారు, ఎంత మొత్తము అనేది తెలుసుకోవడానికి మాత్రం ఈ కాలము. సో ఇక్కడ కట్ ఆఫ్ తేదీ వరకు సభ్యురాలు వారీగా ఎన్ని క్లోజ్డ్ లోన్స్ అంటే ఎగ్జాంపుల్ ఒక సభ్యురాలు 6 లోన్స్ తీసుకున్నారు, 6 లోన్స్ లో ఒకటి రన్నింగ్ లో ఉంది అంటే మిగిలిన 5 లోన్స్ క్లోజ్ అయినాయి. సో ఆ 5 క్లోజ్ అయిన లోన్స్ కు సంబంధించిన డేటాని ఇక్కడ మనం క్యాప్చర్ చేసుకుంటూ రావాలి. సో సభ్యురాల వారీగా ఎన్ని అప్పులు క్లోజ్ అయినాయి పూర్తిగా తీసుకొని ఆ మొత్తం ఎంత అనేది సో M3 లో మనం ఎంటర్ చేసుకొని రావాలి కట్ ఆఫ్ కోసం. తర్వాత ఒక్క నిమిషం, క్లోజ్డ్ లోన్స్ లో మనము ఇది ఏమంటే రిపోర్టింగ్ అంటే ఆ సంఘం యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి వీళ్ళు ఈ లోకస్ లో పెట్టారు. ఇక్కడ క్లోజ్డ్ లోన్స్ అన్నప్పుడు మనకు ఇంటర్నల్ లోన్స్ వస్తాయి, అదే విధంగా శ్రీనిధిలో తీసుకొని ఉండొచ్చు, సిఐఎఫ్ లో తీసుకొని ఉండొచ్చు, బ్యాంక్ లో తీసుకొని ఉండొచ్చు, అంతే కదా శంకర్? అవును సార్, అన్ని రకాల లోన్స్ ఏదైనా కావచ్చు. అవి మీరు ఎన్ని లోన్లు తీసుకున్నారు, ఎంత మొత్తం తీసుకున్నారు, క్లోజ్డ్ లోన్స్ అక్కడ మెన్షన్ చేయాలి అంతే. దీని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు. ఎన్ని లోన్స్ తీసుకున్నారు, ఎంత మొత్తం తీసుకున్నారు అనేది చేయండి. ఓకే, లైబిలిటీస్ మెంబర్ ఇక్కడ M3 తర్వాత M5 ఉంది. M4 అనేది నెక్స్ట్ ఫార్మేట్ లో వస్తుంది. అది కొంచెం లెంతీగా ఉంది కాబట్టి దానికి సపరేట్ గా ఫార్మేట్ పెట్టడం జరిగింది. సో M5 లో మెంబర్ దగ్గర నుంచి సేవింగ్స్ లోన్స్ కాకుండా ఇంకేదైనా వసూళ్లు జమలు సంఘంలో జరిగి ఉంటే కట్ ఆఫ్ తేదీ వరకు అవన్నీ కూడా M5 లో మనం క్యాప్చర్ చేయాలి. సో మనకి M5 లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే పొదుపులు అప్పులు కాకుండా వాటాధనం కానీ, ఇతర సేవింగ్స్ కానీ, సభ్యత్వ రుసుం కానీ, జరిమానా కానీ, వివోలో ఇంకేమైనా వివోలో పర్టికులర్ గా వివోలో పలానా దానికోసం వసూలు చేసి జమ చేయండి అని సపరేట్ గా చెప్పింటే దానికోసం కానీ ఈ 5 రకాల వసూళ్లు ఏమైనా జరిగింటే జమలు జరిగింటే వాటిని ఈ M5 రిపోర్ట్ లో క్యాప్చర్ చేయాలి. సో ఇక్కడ ప్రతి హెడ్డింగ్ కి కూడా మనము ఈ ట్రాన్సాక్షన్ రిలేటెడ్
మనం నమోదు చేసిన ఈ ట్రాన్సాక్షన్ నేచర్, సో అంటే ఈ సేవింగ్స్ అనేది సంఘానికి ఏం నేచర్ అవుతుంది, లైబిలిటీ. సో ఒకవేళ మెంబర్ దగ్గర నుంచి వాటాదారం కలెక్ట్ చేస్తే అది లైబిలిటీ అవుతుంది. సో అది కాకుండా సభ్యత్వం కానీ, జరిమానా కానీ ఇట్లాంటివి ఏదైనా వసూలు చేస్తే సంఘానికి ఇన్కమ్ అవుతుందని వాటి నేచర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఈ నేచర్ ఎందుకు ఎంటర్ చేయడం జరిగింది అనేది మళ్ళీ తర్వాత మనకి నెక్స్ట్ ఫర్దర్ గా వెళ్ళినప్పుడు సో సింపుల్ గా మనం ఒక బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ నేచర్ ని కూడా పైన మనం ఎంటర్ చేయడం జరిగింది. సో మెంబర్ లెవెల్ రిసిప్ట్ లో ఈ 5 రకాల రిసిప్ట్లు, ఈ 5 రకాల రిసిప్ట్ లో కూడా 2 రిసిప్ట్లు లైబిలిటీ నేచర్, 3 రిసిప్ట్లు ఇన్కమ్ నేచర్ కు సంబంధించినవి ఇక్కడ మనము ఎంటర్ చేసుకోవాలి. తర్వాత M6 మెంబర్ లెవెల్ ట్రాన్సాక్షన్ 6 మెంబర్ పేమెంట్స్. అంటే ఇంతవరకు మెంబర్ రిసిప్ట్ చూసాము. ఇది కాకుండా SHG లో మెంబర్ కి ఏమైనా మెంబర్ వారీగా పేమెంట్స్ ఏమైనా చేసింటే సో ఆ మెంబర్ వారీగా చేసిన పేమెంట్స్ కూడా ఇక్కడ మనకి 2 ఐటమ్స్ మాత్రమే ఇచ్చారు. ఒకటి మెంబర్ కి సంఘం నుండి గ్రాంట్ అండ్ డొనేషన్ కానీ లేదా డివిడెండ్ పేమెంట్ కానీ ఈ 2 రకాల పేమెంట్స్ చేసింటే ఇక్కడ మనము సభ్యురాలి వారీగా క్యాప్చర్ చేయాలి, చివరిగా టోటల్ వేయాలి. సో దీనికి సంబంధించి మీకు అంటే మనకి పీపీటీలోనే కింద ప్రతి M1 ఏ విధంగా చేయాలి, M2 ఏ విధంగా చేయాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కింద మనం పీపీటీలో వివరించడం జరిగింది. సో ఈ విధంగా సో M1 కి సంబంధించిన సభ్యురాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఈ M1 నుండి M6 వరకు ఈ దీంట్లో కలెక్ట్ చేసుకోవాలి. సార్ నెక్స్ట్ స్క్రీన్ సార్. సో నెక్స్ట్ శంకర్ సార్ చెప్పండి. ఇప్పుడు సభ్యురాల నుంచి మనం శ్రీనిధి పొదుపులు వసూలు చేస్తున్నాము, అది నిర్బంధ పొదుపులో యాడ్ చేసి కలిపేయమంటారా? మనం మొబైల్ బుక్ కీపింగ్ ఏం చేస్తున్నాం ఇక్కడ కూడా అదే చేయండి. సో నిర్బంధ పొదుపుల్లో కలిపేసేయండి. ఇప్పుడు శ్రీనిధి పొదుపులు సపరేట్ గా లేదు, మనం పొదుపులు కలెక్ట్ చేసి అందులో నుండి శ్రీనిధి అది నిర్బంధ పొదుపుల్లో కలిపేసేయండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి సార్. అక్కడ M4 లో M5 లో ఇచ్చారు కదా సార్, ఈ M5 లో మెంబర్ రెసిప్ట్ దగ్గర అదర్ సేవింగ్స్ లో శ్రీనిధి వివో అని ఉంది కదా సార్, అక్కడ చూపించొద్దా నిర్బంధ పొదుపులు? ఇక్కడ వద్దు. సెపరేట్ గా ఉంది సార్ దానికోసం. నిర్బంధ పొదుపుల్లోనే కలిపి చూపించమంటారా సార్? కలిపేసేయండి, నిర్బంధ పొదుపుల్లో కలిపేసేయండి. అట్లా కాదు శంకర్, అట్లా కాదు శంకర్. ఇప్పుడు శ్రీనిధి అదర్ సేవింగ్స్ అన్నావు కదా అక్కడ లైబిలిటీలో, అది ఏమది? ఇక్కడ అదర్స్ అంటే ఇక్కడ ఈ SN వివో అనేది ఇక్కడ యాక్చువల్గా రిమూవ్ చేయాలి సార్. అదర్ సేవింగ్స్ SN వివో అనేది రిమూవ్ చేయాలి సార్. అదర్ సేవింగ్స్ అంటే ఇంకేమైనా సేవింగ్స్ మెంబర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసింటే మాత్రమే ఇక్కడ కావాలి. యాక్చువల్గా ఇక్కడ SN అనే వివో అనేది పాత ఇంతకు ముందు ఉండి దాన్ని రిమూవ్ చేయాలి సార్ మనం ఈ పీపీటీలో. అయితే ఒక చిన్న విషయం, ఇప్పుడు సమృద్ధి డిపాజిట్స్ కట్టినారు, ఎక్కడ వస్తుంది? ఇప్పుడు మనం మామూలుగా ఇంతకు ముందు మనం ఈ MBK 2.0 కి వెళ్ళినప్పుడు సో సభ్యురాల దగ్గర నుంచి అది కాదు, అది ఓకే MBK వరకు ఓకే. ఇక్కడ ఇప్పుడు ఒక డిపాజిట్ చేసినారు 7,200 చేసినారు, ఒక సభ్యురాలు దగ్గర ఒక 500 700 ఇప్పించుకొని చేసినారు, అది ఎక్కడ వేయాలి సార్? అక్కడ అంటే మామూలుగా మనకు సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘం తరఫున జమ చేశాం కాబట్టి అది సంఘం నుంచి వివోకి శ్రీనిధికి జమ అవుతుంది. సేవింగ్స్ మాత్రం కంపల్సరీ సేవింగ్సే. సో SHG నుండి శ్రీనిధికి జమ చేసినప్పుడు అది సపరేట్ సేవింగ్స్ అవుతుంది సార్. సభ్యురాల నుంచి కలెక్ట్ చేసేది మాత్రం కంపల్సరీ సేవింగ్స్ సార్. శ్రీనిధి పొదుపులు అనేది మనం దీన్ని 2 విధాలుగా నమోదు చేయాల్సి ఉంటుంది సార్. ఒకటి మెంబర్ నుంచి వచ్చింది కాబట్టి సాధారణ నిర్బంధ పొదుపులు యాడ్ చేస్తాము. సంఘం డిపాజిట్ చేస్తుంది కాబట్టి సంఘం యొక్క డిపాజిట్స్ లో అది అని బ్యాలెన్స్ లో దాన్ని నమోదు చూపిస్తాం. చూపిస్తాం సార్. అప్పుడు ఏమంటే శంకర్, ఇప్పుడు లైబిలిటీ నిన్న మనము చాలా చర్చ చేసిన తర్వాత ఈ అదర్ సేవింగ్స్ అది రివైజ్డ్ చేయాలి. ఓకే సార్, అది రివైజ్ చేద్దాం సార్. కాబట్టి 2 సార్లు లైబిలిటీ 2 సార్లు వేయాల్సి వస్తుంది కదా శంకర్? ఒక్కసారి సార్ అంటే ఒక్కసారి వస్తుంది సార్, 2 సార్లు కంపల్సరీ అంటే అట్లా కాదు. సరే శంకర్, ఒక్క నిమిషం. ఆయన అడిగినది లైబిలిటీ అనేటటువంటిది ఎందుకు ఒకసారి వస్తుందంటే, ఇప్పుడు మనము ఆస్తి అప్పుల బాధ్యతల దగ్గరికి పోతాం కాబట్టి ఇప్పుడు ఆస్తి అప్పుల బాధ్యతల్లో మనం సంఘం తరపున ఒకవేళ సమృద్ధి డిపాజిట్ కట్టింటాం, అప్పుడు బాధ్యత కిందకి వస్తుంది. వివోలో పెట్టింట సంఘానికి వివో బాధ్యత సంఘానికి మనము సంఘం తరపున మనము డిపాజిట్ వివోలో చేసినట్లు వస్తుంది. అక్కడ మీకు ఆస్తి అప్పుల బాధ్యతల్లో
అది మనము సంఘం నుండి శ్రీనిధిలో పెట్టేది అసెట్ అవుతుంది సార్. అసెట్ అవుతుంది. మెంబర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసేది లైబిలిటీ అవుతుంది. మనం కాబట్టి liability అవుతుంది. శ్రీనిధిలో పెట్టేది మనకి తిరిగి రావాలి కాబట్టి అసెట్ అవుతుంది. అది అసెట్ అవుతుంది. అది కొద్దిగా ఆక్షేపణ బాధ్యతల్లో కొద్దిగా రెక్టిఫై అవుతుంది. అది కొద్దిగా ఒక్క నిమిషం ఆగండి. అది కొద్దిగా సమస్య ఇదవుతుంది. కాబట్టి ఇది మనము నోట్ చేసుకోవాలి శంకర్. ఇది అదర్ సేవింగ్స్ శ్రీనిధి వివో, అది నోట్ చేసుకోండి మీరు కూడా. కొంచెం ఫార్మాట్ ఒకసారి రిఫైన్ చేయాలి శంకర్, ఒకసారి చూసిన తర్వాత అప్పుడు మనం చేస్తాం. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ రాపాపురా. సో తర్వాత ఇందాక మనము M4 అక్కడ ఫార్మెట్ లెంతీ ఉంది కాబట్టి అక్కడ మిస్ అయింది. సో అంటే ఇప్పుడు M3 అనేది క్లోజ్డ్ లోన్స్, అంటే సభ్యురాల వారీగా తీసుకొని పూర్తిగా చెల్లించిన లోన్స్ M3. M4 అనేది సభ్యురాల వారీగా రన్నింగ్ లో ఉన్న ప్రస్తుతం యాక్టివ్ లో ఉన్న లోన్స్. సో వీటిని M4 సపరేట్ గా ఇది ఒక ఫార్మేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సభ్యురాల వారీగా కట్ ఆఫ్ తేదీ నాటికి రన్నింగ్ లో ఉన్న లోన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ ఫార్మేట్ లో తీసుకురావాలి. ఇక్కడ ఎంటర్ చేసే ఈ లోన్స్ ఫర్దర్ గా మనకి నెక్స్ట్ మీటింగ్ లోకి వెళ్తుంది. మీటింగ్ లో వీటికి సంబంధించిన కలెక్షన్స్ కూడా జరుగుతాయి. సో ఇవి మనకి బ్యాలెన్స్ షీట్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ M4 సభ్యుల వద్ద మనుగడలో ఉన్న అప్పు నిల్వలు అసెట్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ మనుగడలో ఉన్న అప్పుల్ని ఏ విధంగా మనము క్యాప్చర్ చేయాలి, ఏమేమి కాలమ్స్ క్యాప్చర్ చేయాలి ఇక్కడ ఒకసారి క్లియర్ గా చూసుకుంటే, ఆ క్రమ సంఖ్య, సభ్యురాల పేరు, ఒక సభ్యురాల పేరు, ఆ సభ్యురాలకి ఉన్న అప్పులన్నీ కూడా ఇక్కడ ఆ సభ్యురాలకి ఉన్న అప్పులు ఏమేమి అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ అప్పుగా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఆ అప్పులు ఒకటి, అప్పు మొత్తం రన్నింగ్ లో ఉన్న కట్ ఆఫ్ తేదీ నాటికి రన్నింగ్ లో ఉన్న ఆ అప్పు మొత్తం అప్పు ఎంత అనేది ఒకటి, రన్నింగ్ లో ఉన్న అప్పు మొత్తం ఎంత, అంటే అప్పు ఎంత తీసుకున్నారనే మొత్తం అక్కడ వేయాలి. నెక్స్ట్ అప్పు రకము. సో అప్పు రకం అంటే ఇక్కడ మనము ఆ అప్పు దేనికోసం తీసుకున్నారు, కన్జంప్షన్ కా, లేకపోతే అగ్రికల్చర్ కా, లేకపోతే లైవ్ స్టాక్ కా, లేకపోతే నాన్ ఫార్మ్ కా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చి అప్పు అవసరం. సో ఇందులో ఈ అగ్రికల్చరు లేకపోతే కన్జంప్షన్ వీటిలో ఇంకా డెప్త్ గా, అంటే ఇంటి దేనికోసం, దాంట్లో ప్రతి కన్జంప్షన్ లో అంటే ఇంటి నిర్మాణం కోసమా, లేకపోతే అప్పులు తీర్చడం కోసమా, అదే విధంగా అగ్రికల్చర్ లో అయితే వ్యవసాయంలో దేనికోసం, విత్తనాలు కొనడం కోసమా, లేకపోతే ఇట్లా దేని అవసరం అనేది అప్పు అవసరం ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చి ఫండ్ సోర్స్ లో ఏ రకమైన అప్పు వాళ్ళు తీసుకుంటున్నారు, వివో అప్ప, సిఏఎఫ్ అప్ప, లేకపోతే బ్యాంక్ అప్ప అనేది ఇక్కడ ఫండ్ సోర్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చి అప్పు ఇచ్చిన తేదీ, ఈ రన్నింగ్ లో ఉన్న లోను ఏ తేదీని ఇచ్చారు, అంటే మనం మార్చి 2024కి కట్ ఆఫ్ చేస్తుంటే అంతకంటే ముందు ఎప్పుడు అప్పు తీసుకోవచ్చు, ఆ తేదీ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత వడ్డీ రేటు, అంటే ఇంట్రెస్ట్, ఆ అప్పుకు సంబంధించిన ఇంట్రెస్ట్ రేటు. తర్వాత తిరిగి చెల్లించిన అసలు, ఇంతవరకు ఆ అప్పు పైన ఎంత తిరిగి చెల్లించారు, అసలు తిరిగి చెల్లించిన అసలు మాత్రం. తర్వాత అప్పు నిల్వ, ఎంత అప్పు కట్ ఆఫ్ తేదీ నాటికి రన్నింగ్ లో ఉన్న అప్పు నిల్వ ఏదైతే ఉందో అది ఇంకా ఎంత మిగిలింది అనేది అప్పు నిల్వ ఇక్కడ ఎంటర్ చేసుకురావాలి. తర్వాత బకాయి, అసలు, వడ్డీ, చివరిలో మిగిలిన వాయిదాలు. సో ఇది ఈ విధంగా సభ్యురాలి వారిగా ఎన్ని అప్పులు ఉంటాయో అన్ని అప్పులు కూడా ఇక్కడ ఎంటర్ చేసుకొని రావాలి. సో ఈ విధంగా ఒక్కొక్క సభ్యురాలకి ఎంతమంది సభ్యురాలు ఉన్నారో అందరికీ కూడా అన్ని రకాల అప్పులు మనము ఇక్కడ క్యాప్చర్ చేసుకురావాలి. ఇది M4 కి సంబంధించింది. సో ఇక్కడ అప్పు నిల్వలు ఏదైతే మనం మెన్షన్ చేస్తామో ఆ అప్పు నిల్వలు బ్యాలెన్స్ షీట్కి వెళ్తాయి. సో ఇది షీట్ ఇంతవరకు చూసింది మెంబర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోరావాల్సిన ఫార్మేట్స్. అదైన తర్వాత ఇప్పుడు గ్రూప్ లెవెల్ ట్రాన్సాక్షన్స్. వన్స్ మెంబర్ లెవెల్ ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ లెవెల్ ట్రాన్సాక్షన్. గ్రూప్ లెవెల్ ట్రాన్సాక్షన్ లో ఫస్ట్ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్, అంటే గ్రూప్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్. సో ఇక్కడ గ్రూప్ ఏ కట్ ఆఫ్ తేదీ నాటికి గ్రూప్ ఎక్కడెక్కడ ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ చేసింది అంటే ఇక్కడ మనం ఫస్ట్ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ లో క్యాప్చర్ చేయాలి. సో మామూలుగా గ్రూప్ వివోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, సో శ్రీనిధిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం అనమాట. సో ఇవి ఎక్కడ ఏమేమి ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అనేది ఇక్కడ ఏమేమి ఎంతెంత అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తామో ఆ అమౌంట్ ఇక్కడ రాసుకొని క్యాప్చర్ చేసుకొని రావాలి. సో వివోలో వాటాదనం కట్ ఆఫ్ తేదీ నాటికి వివోలో వాటాదనము ఎంత, మనము వాటాదనం ఎంత వాటాదనం ఎంత చేశామో ఆ మొత్తం ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వివోలో కట్ ఆఫ్ తేదీ వరకు ఎంత పొదుపు ఉందో అది ఎంటర్ చేసుకురావాలి. నెక్స్ట్ శ్రీనిధి పొదుపులు ఎంత చేసామో కట్ ఆఫ్ తేదీ నాటికి అది ఇక్కడ ఎంటర్ చేసుకురావాలి. చివరిగా ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకులు ఏమైనా చేస్తుంటే ఆ మొత్తము. సో గ్రూప్ లెవెల్ నుంచి ఇన్వెస్ట్మెంట్లు, ఈ 4 రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటే ఇక్కడ ఈ ఫార్మాట్ లో నింపుకొని రావాలి. సో ఇది గ్రూప్ 1.
గ్రూప్ 1 ట్రాన్సాక్షన్. తర్వాత వచ్చి గ్రూప్ లెవెల్ 2 ట్రాన్సాక్షన్ వచ్చి క్లోజ్డ్ లోన్స్. సో ఇది మనము మెంబర్ దగ్గర ఏ విధంగా క్లోజ్ లోన్స్ క్యాప్చర్ చేసామో అదే విధంగా గ్రూప్ ఎన్ని లోన్స్ తీసుకునింది, ఎన్ని లోన్స్ క్లోజ్ చేసింది అని తెలుసుకోవడానికి గ్రూప్ క్లోజ్ లోన్స్ అనేది మనం క్యాప్చర్ చేసుకోవాలి. గ్రూప్ క్లోజ్ లోన్స్ లో గ్రూప్ ఎక్కడెక్కడి నుంచి లోన్స్ ఎన్ని తీసుకొని పూర్తిగా క్లోజ్ చేస్తుంది అనేది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ గ్రూప్ వివో నుండి, సో ఇందాక మెంబర్ దగ్గర మాట్లాడుకున్నట్లే ఇక్కడ వివో దగ్గర నుంచి కూడా 6 లోన్స్ తీసుకునింది, ఒక్క లోన్ రన్నింగ్ లో ఉందంటే 5 లోన్స్ క్లోజ్ అయినది. ఈ విధంగా వివో కావచ్చు, బ్యాంక్ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్ని లోన్స్ పూర్తి చేసిన లోన్స్ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ క్లోజ్డ్ లోన్స్ లో క్యాప్చర్ చేసుకొని రావాలి. సో ఇది G3. సో G4 ఇంకొక ఫార్మేట్, అది సేమ్ మనకి G4 అనేది G3 అనేది ఇక్కడ G4 ఉంది, నెక్స్ట్ G2 తర్వాత అంటే గ్రూప్ లెవెల్ ఫార్మేట్ లో 2 తర్వాత 4 ఉంది. 3 అనేది మనకి మెంబర్ వారీగా ఏ విధంగా లోన్స్ యాక్టివ్ లోన్స్ చేసాము అదే విధంగా గ్రూప్ లోన్స్ కూడా యాక్టివ్ లోన్స్ G3 లో చేయాల్సి వస్తుంది. సో G4 గ్రూప్ రిసిట్స్. సో గ్రూప్ కి వచ్చిన రిసిప్ట్లు అంటే వివో పొదుపు, వివో పొదుపు, శ్రీనిధి పొదుపు, వాటాధనము, ఫిక్స్డ్ డిపాజిట్లు. సో ఈ 4 ఐటమ్స్ మనం వివోలో చేసిన పొదుపు రిటర్న్ చేసి కట్ ఆఫ్ తేదీ వరకు ఏమైనా రిటర్న్ వచ్చింటే ఇక్కడ ఎంటర్ చేస్తాం. అదే విధంగా శ్రీనిధి పొదుపు ఏమైనా రిటర్న్ వచ్చింటే సంఘానికి ఇక్కడ ఎంటర్ చేస్తాం. థర్డ్ వన్ వాటాధనం ఏమైనా కట్ ఆఫ్ తేదీ వరకు రిటర్న్ వచ్చింటే సో ఇక్కడ ఎంటర్ చేస్తాం. అదే విధంగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన అమౌంట్ రిటర్న్ కూడా తీసుకొని ఉంటే మనము సో ఈ 4 ఐటమ్స్ లో వేస్తాము. ఇది మాక్సిమం వివో పొదుపు, శ్రీనిధి పొదుపు, వాటాధనం అనే ఐటమ్స్ మాక్సిమం రాకపోవచ్చు. నెక్స్ట్ ఇది కాకుండా గ్రూప్ నుంచి గ్రూప్ కి వచ్చే ఇతర రిసిప్ట్లు. సార్ స్క్రీన్ ఒక నిమిషం. సో వివో నుంచి రిసిప్ట్లు కాకుండా ఇంకా అదర్ రిసిప్ట్స్, బ్యాంక్ నుంచి డివిడెంట్, బ్యాంక్ నుంచి బ్యాంక్ వడ్డీలు, బ్యాంక్ నుండి బ్యాంక్ డిపాజిట్ల పైన వడ్డీ, ఇతర నెక్స్ట్ వచ్చి ఇంట్రెస్ట్, నెక్స్ట్ ఇతర ఆదాయాలు ఏమైనా వచ్చింది ఇతర ఆదాయాలు ఇక్కడ నింపుకొని రావాలి. ఇక్కడ ముఖ్యంగా మనం మ్యాండేటరీగా ముఖ్యంగా ఇంపార్టెంట్ సంఘానికి సంబంధించి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్, సభ్యుల నుండి వసూలైన వడ్డీ, సంఘం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు సభ్యుల నుండి వసూలైన వడ్డీ అనేది. సో ఇక్కడ మామూలుగా మెంబర్ వారీగా కాకుండా మెంబర్ వారీగా ఒక్కొక్క సభ్యురాలు ఎంత అయింది అనేది కలెక్ట్ చేసే మెంబర్ వారి ఆప్షన్లు కాకుండా ఇది మొత్తంగా 10 మంది ఉంటే 10 మంది, ఎంతమంది ఉంటే అంతమంది కలిపి మొత్తం ఇంట్రెస్ట్ సంఘం ఏర్పడినప్పటి నుంచి కట్ ఆఫ్ తేదీ వరకు మొత్తం ఇంట్రెస్ట్ ఎంత కలెక్ట్ అయిందో ఆ మొత్తాన్ని ఇక్కడ క్యాప్చర్ చేయాలి గ్రూప్ రిసిప్ట్స్ లో. సో ఇది గ్రూప్ రిసిప్ట్ కి సంబంధించి. తర్వాత గ్రూప్ పేమెంట్స్, G5 గ్రూప్ పేమెంట్స్. సో గ్రూప్ పేమెంట్స్ లో ఇక్కడ గ్రూప్ పేమెంట్స్ వివో పేమెంట్ చేస్తారు, బ్యాంక్ పేమెంట్ చేస్తారు, అదే విధంగా ఇతర అదర్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ పేమెంట్స్ కూడా ఉంటాయి. సో ఇందులో సో ఇక్కడ వివో అప్పుల పైన వడ్డీ ఎంత పేమెంట్ చేశారు, అదే విధంగా సభ్యత్వ రుసుము వివోకి ఎంత పేమెంట్ చేశారు, నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ అంటే ఏదైనా పర్టికులర్ పర్పస్ కోసం వివో ఎస్హెచ్ మెంబర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి వివోకి పేమెంట్ చేయమంటే ఆ విధమైన పేమెంట్స్ ఎంత చేశారు, బ్యాంక్ ఛార్జెస్ ఎంత పేమెంట్ చేశారు కట్ ఆఫ్ తేదీ వరకు, బ్యాంక్ అప్పుపై వడ్డీ ఎంత పేమెంట్ చేశారు, బుక్ కీపర్ పేమెంట్ ఎంత పేమెంట్ చేశారు, ప్రయాణపు ఖర్చులు ఏమైనా చేశారా, క్యాడర్ పేమెంట్స్ చేశారా, నెక్స్ట్ ఫైన్స్ పేమెంట్ చేసి ఫైన్ పేమెంట్స్, ఇతర ఖర్చులు ఏమైనా అంటే వివోలో అంటే ఎస్హెచ్జిలో వివో కావచ్చు, బ్యాంకు కావచ్చు, లేకపోతే ఇతర ఖర్చులు కావచ్చు, ఏమేమి పేమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా G5 గ్రూప్ పేమెంట్స్ లో క్యాప్చర్ చేసుకొని రావాలి. నెక్స్ట్ G6 గ్రూప్ ఫండ్ అడ్వాన్స్ రిసీవ్డ్. సో గ్రూప్ కి ఫండ్ అంటే గ్రూప్ కి ఏదైనా ఫండ్ కానీ గ్రాంట్స్ కానీ రిసిప్ట్లు అయితే ఇక్కడ క్యాప్చర్ చేసుకురావాలి. మాక్సిమం గ్రూప్ కి అయితే రివాల్వింగ్ ఫండ్ తప్ప వేరే గ్రాంట్స్ ఏది వచ్చే ఛాన్స్ లేదు. సో అలాంటి గ్రాంట్స్ ఏదైనా వస్తే రివాల్వింగ్ ఫండ్ వస్తే ఇక్కడ ఇప్పటి వరకు సంఘానికి కట్ ఆఫ్ తేదీ నుండి సంఘం ఏర్పడిన నుంచి కట్ ఆఫ్ తేదీ వరకు రివాల్వింగ్ ఫండ్ వచ్చింటే ఇక్కడ ఇవి కాకుండా అవార్డ్ మనీ కానీ ఇంకేదైనా స్టార్ట్అప్ ఫండ్ కానీ మాక్సిమం ఇవి ఏది లేదు, ఒకవేళ వచ్చింటే ఇక్కడ క్యాప్చర్ చేసుకొని వస్తాం. నెక్స్ట్ గ్రూప్ ప్రాపర్టీ. సో గ్రూప్ ప్రాపర్టీ సంఘం నిధుల నుండి ఏదైనా ఆస్తులు కొనింటే, సో కంప్యూటర్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, వెహికల్ కావచ్చు, ఇది ఇంకా ఇతరత్ర ఎక్విప్మెంట్ కావచ్చు. సో ఇవేవైనా సంఘం నిధుల నుండి కొనిండి సంఘానికి అసెట్ గా ఉంటే వాటిని ఇక్కడ క్యాప్చర్ చేసుకురావాలి. సో వీటి నేచర్లు అన్ని కూడా ప్రతి హెడ్ కి వాటి నేచర్స్ అక్కడే ఎంటర్ చేయడం జరిగింది. సో ఇక్కడ G7 అయిన తర్వాత చివరిగా ఇక్కడ G8 and 9 క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. సో ఇక్కడ చివరిగా కట్ ఆఫ్ తేదీ నాటికి గ్రూప్ ముగింపు నగదు ఎంత ఉంది, గ్రూప్ ముగింపు బ్యాంక్ ఎంత ఉంది అనేది క్యాప్చర్ చేసుకొని రావాలి. సో ఇది ఇంతవరకు చేసుకొని వస్తే మొత్తం సంఘానికి సంబంధించిన డేటా మొత్తము కట్ ఆఫ్ కి ఏదైతే కావాలో ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసుకునే
చేసుకున్నట్టు అవుతుంది. సో నెక్స్ట్ ఫార్మాట్ సార్. ఒక నిమిషం సార్ చెప్పండి. సో ఇక్కడ నెక్స్ట్ ఇందాక మనము ఇందాక G2 తర్వాత G4 చెప్పుకున్నాము. సో ఇక్కడ G3 అనేది గ్రూప్ యాక్టివ్ లోన్స్. సో అంటే గ్రూప్ కు సంబంధించిన కట్ ఆఫ్ తేదీ వరకు యాక్టివ్ లో ఉన్న లోన్స్. సో ఇవి సంఘం తీసుకున్న లోన్స్, బారోయింగ్స్, రుణాలు. సో ఇవి లయబిలిటీ అవుతుంది. ఇవి ఏమేం లోన్స్ ఎక్కడెక్కడ తీసుకున్నాము, వాటికి సంబంధించి లోన్ అకౌంట్ నెంబర్ ఎంత, అప్పు మొత్తం ఎంత ఉంది, ఏ ఫండ్ సోర్స్ నుంచి తీసుకున్నాము, అప్పు మంజూరు తేదీ, మిగిలిన వాయిదాలు, వడ్డీ రేటు, తిరిగి చెల్లించిన అసలు, చివరిగా అప్పు నిల్వ ఎంత ఉంది. సో ఈ విధంగా మనం తీసుకోవాలి. సో అప్పు నిల్వ ఇక్కడ అప్పు నిల్వలు ఏదైతే ఉన్నాయో ఇది మన బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ కిందకి వచ్చి ఫిక్స్ అవుతుంది. సో ఇది రన్నింగ్ లో ఉన్న లోన్స్ సార్. సో తర్వాత ఇందాక మనము ఇందాక తీసుకొచ్చిన మెంబర్ లెవెల్ ట్రాన్సాక్షన్ ప్లస్ గ్రూప్ లెవెల్ ట్రాన్సాక్షన్ అన్ని తీసుకొని వచ్చిన తర్వాత వాటిలో ఇన్కమ్ ఆదాయ అంశంలోని కూడా ఆదాయ అంశంలోకి ఇక్కడ తీసుకొని వచ్చి వేయాలి, ఖర్చు అంశాలన్నీ కూడా ఇక్కడ ఖర్చు అంశాల్లోకి తీసుకొని వచ్చి వేయాలి. సో ఇక్కడ అందుకే ఇక్కడ మనము ఈ సభ్యత రుసుము ఫార్మేట్ ఎక్కడి నుంచి వస్తుంది కూడా ఇక్కడ మెన్షన్ చేసాం. ఖర్చు ఆదాయాల్లో సభ్యత రుసుము అనేది మెంబర్ లెవెల్ ట్రాన్సాక్షన్ 5 నుండి వస్తుంది అనమాట. మరి ఈ సభ్యత రుసుము ఎక్కడ ఉంటుందంటే మెంబర్ లెవెల్ ట్రాన్సాక్షన్ 5 లో ఉంటుంది. అదే విధంగా ప్రవేశ రుసుము, అదే విధంగా జరిమానా. సో తర్వాత బ్యాంక్ వడ్డీలు. బ్యాంక్ వడ్డీ అనేది గ్రూప్ లెవెల్ ట్రాన్సాక్షన్ కాబట్టి గ్రూప్ లెవెల్ ట్రాన్సాక్షన్ లో 4 నుండి వస్తుంది. సో ఆ విధంగా మనం ఇందాక మెంబర్ లెవెల్ ట్రాన్సాక్షన్, SHG లెవెల్ ట్రాన్సాక్షన్ నుండి ఈ ఆదాయ అంశంలన్నీ కూడా ఈ ఆదాయాల్లో, ఖర్చు అంశంలన్నీ కూడా ఈ ఖర్చుల్లో వేసి మొత్తంగా ఆ సంఘంలో ఆదాయం మిగులుందా లేకపోతే లోటు ఉందా. సో ఆదాయం ఎక్కువ ఉండి ఖర్చులు తక్కువ ఉంటే లాభం ఉంటుంది, ఒకవేళ ఆదాయం తక్కువ ఉండి ఖర్చులు ఎక్కువ ఉంటే లోటు వస్తుంది. సో దీన్ని ఇక్కడ ఆదాయం మిగుల లేకపోతే లోట ఫైనల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్లైడ్ సార్. ఒక నిమిషం ఇక్కడ కూడా సంఘం ప్రారంభం నుండి 31/3 అని ఉండకూడదు. ఓకే సార్, అది ఏమో మార్చుదాం. సో ఇక్కడ కూడా మార్చుదాం సార్. ఓకే. తర్వాత ఇందాక మనం చూస్తుంది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు లయబిలిటీ అండ్ అసెట్. సో ఇంకా మన లావాదేవీల్లో 4 రకాల అంశంలు ఉంటాయి. ఆదాయమా, వ్యయమా, ఆస్తి, బాధ్యత. సో ఇందాక ఆదాయము, వ్యయము వేసాము, మిగిలింది అప్పు లేదా ఆస్తి. సో ఇందులో అప్పు అంశంలో లయబిలిటీ అంశాలన్నీ కూడా ఇక్కడ లయబిలిటీ సైడ్, ఆస్తి అంశాలన్నీ కూడా ఇక్కడ ఆస్తుల సైడ్ మనము వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని కూడా మనకి ఎక్కడెక్కడి నుంచి ఇప్పుడు సభ్యుల నిర్బంధ పొదుపులు ఎక్కడ మనం ఇంతకు ముందు చేసిన ఫార్మేట్ లో ఎక్కడ దొరుకుతుందంటే M2 లో. సో ఇక్కడ ఆన్సర్ ఎక్కడ మనకి అరైవ్ కాగలము, ఎక్కడ మనం క్యాప్చర్ చేసుకుని వచ్చామనేది కూడా ఇక్కడ ఫార్మేట్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మనం ఫార్మేట్ లో లయబిలిటీస్, అసెట్స్ అన్ని వేసిన తర్వాత చివరిగా ఇక్కడ మిగులు లేదా లోటు ఉంది. ఇందాక మనము దీనికంటే ముందు వేసిన ఆదాయ వ్యయాల ఖాతాలో నుండి లాభం వచ్చింటే ఇక్కడ లాభం కింద, అక్కడ నష్టం వచ్చింటే ఇక్కడ నష్టం కింద వేస్తే సో మనం మొత్తం ఈ అసెట్ లయబిలిటీ టాలీ అవ్వాలి. అంటే రెండు కూడా రికన్సిల్ అవ్వాలి, టాలీ కావాలి. సో వన్స్ ఈ రెండు కూడా టాలీ అయిన తర్వాత మనము లైవ్ యాప్ లోకి వెళ్ళి ఇదే ట్రాన్సాక్షన్స్ ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. సార్ ఇది మనం ఫీల్డ్ నుంచి గ్యాదర్ చేసుకోవాల్సిన డేటా సార్. ఓకే ఓకే. ఇది కాబట్టి ఇప్పుడు మీరు పైకి వెళ్ళి లైవ్ రెడీగా ఉందండి? రెడీగా ఉంది సార్. జస్ట్ 5 నిమిషాల్లో చెప్పేసేయండి. మీరు షేర్ చేయండి. షేర్ చేయండి. ఇప్పుడు వివోఎల్ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు మనం బేసిక్ తెలుసుకున్నాం, బేసిక్ లో ఇష్యూస్ మాట్లాడుకున్నాం, తర్వాత అదేవిధంగా SHG కట్ ఆఫ్ తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు SHG రెగ్యులర్ మీటింగ్ లో మనం ఎలా వెళ్ళాలనే దాని గురించి MBKలో ఎలాగ ఎనెక్జర్ 2 అయితే ఇచ్చామో సేమ్ అదే విధంగా లోకోస్ కూడా ఫార్మేట్ ను మనం డిజైన్ చేయడం జరిగింది. ఈ ఫార్మేట్ మొత్తం కూడా యాజ్ పర్ లోకోస్ రెగ్యులర్ మీటింగ్ లో ఉన్న ఇన్ఫీల్డ్స్ లో ఉన్నటువంటి కాలమ్స్ బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది.
ప్రతిదీ కూడా టచ్ చేయడం జరిగింది దీంట్లో. దీన్ని రెడీ చేసుకుంటే దీన్ని చూసి మనం ఎంబీకే చేసుకోవచ్చు, ప్లస్ దీన్ని చేసుకోవచ్చు మనం దగ్గర పెట్టుకొని. మనకి సభ్యురాల పేరు, అంటే ఏ రోజు ఏ గ్రూపు ఏ తేదీన మీటింగ్ జరుగుతుందనే డేటు, అదేవిధంగా మనకున్న ఉన్నటువంటి సభ్యులు 10 మంది ఉన్నారా 15 మంది ఉన్నారా, ఆ మీటింగ్కి ఎవరు హాజరయ్యారు ఎవరు ఆబ్సెంట్ అయ్యారు, ప్రజెంట్ ఆబ్సెంట్ అనేది అటెండెన్స్ చేసుకోవడం, ఆ మీటింగ్లో అటెండెన్స్ సేవింగ్ మాత్రమే ఎంటర్ చేయడం. అదేవిధంగా మనం స్టార్టప్లు ఏమేమైతే లోన్స్ ఎంటర్ చేసామో వాటికి సంబంధించినటువంటి రికవరీస్, అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి ఇన్స్టాల్మెంట్ మొత్తం అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఈ జనరల్ కామన్ ఫండ్ అనే దాంట్లో మనం హెచ్డి ఫండ్ కానీ జనరల్ ఫండ్ కానీ ఇలాంటి మల్టీ లోన్స్ అనేవి కొన్ని ఎస్హెచ్జీలు రన్నింగ్ అవుతున్నాయి. అలాంటి వాటిని మీరు ఇక్కడ జనరల్ కామన్ ఫండ్లో ఈ రెండు ప్లస్ ఇంటర్నల్ ఎస్హెచ్జి ఇంటర్నల్ ఈ మూడింటికి సంబంధించిన వాటిని మీరు జనరల్ కామన్ ఫండ్లో వేయండి. సిఐఎఫ్ అందరూ తెలిసింది, విఆర్ఎఫ్ ఓకే. స్టేట్ సపోర్ట్ ఫండ్ అని ఒక హెడ్ వచ్చింది మీకు అక్కడ మన మొబైల్ ఓపెన్ చేసినప్పుడు. ఆ హెడ్ని ఉన్నతి లోన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ హెడ్ను ఉపయోగించి ఆ ఎంట్రీస్ అక్కడ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పిఎఫ్ ఎఫ్ఎంఈ సీడ్ క్యాపిటల్ ఉన్నాయి కొంతమందికి, అలాంటి వాటికి హెడ్స్ ఉన్నాయి. హెడ్స్ ఉన్న వాటికి మాత్రమే ఇవ్వడం జరిగింది. మనకు లోన్స్ ఉండి హెడ్స్ లేని వాటికి దేంట్లో అడ్జస్ట్ చేయాలన్న దాని గురించి చెప్తున్నాం ఇప్పుడు మనం. సో వీటిని మాత్రమే టచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత శ్రీనిధి, అదేవిధంగా బ్యాంక్ లోన్, ఇవి ఒకప్పుడు లేకపోని ఉన్న వాటిని మాత్రమే టచ్ చేసి మనం ఏవైతే స్టార్టప్లు ఎంటర్ చేసామో వాటికి సంబంధించిన రికవరీస్ అనేవి ఇక్కడ నోట్ చేసుకుంటాం. ఇక్కడ ఏమంటే మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే, ఇది ట్రాన్సాక్షన్ షీట్ చేసేటప్పుడు మనము ఇక్కడ లోకోస్ సభ్యురాల పేరు, లోకోస్ ఐడి, హాజరు ప్రెజెంట్ ఆబ్సెంట్, ప్రెజెంట్ అయినారా ఆబ్సెంట్ అయినారా, పొదుపు ఎంత 100 రూపాయలు కట్టినారా 200 1000 అనేది వేసుకుంటాం. ఇక్కడ అప్పు రికవరీ వివరాల దగ్గర మొత్తం 14 హెడ్స్ ఉన్నాయి. 14 ఈ 14 హెడ్స్ లో మనం 14 తీసుకోలేదు, మనకు అవసరమైన ఒక 7-8 హెడ్స్ ఇక్కడ చూపెట్టాము. మీరు ఒక వివోఏ చేసేటప్పుడు కొన్ని హెడ్స్ అవసరం ఉండేటివి ఎప్పుడన్నా ఎన్ఆర్ నుంచి ఫండ్స్ వచ్చినా కూడా ఆ హెడ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సిఏఎఫ్ కి సంబంధించి ఏం ప్రాబ్లం లేదు. విఆర్ఎఫ్ కి సంబంధించి విఆర్ఎఫ్ అనేటటువంటిది ఏమంటే కొంత ఇప్పుడు ఫుడ్ బాస్కెట్ కింద మనం ఇస్తున్నాం డబ్బులు, ఇంతకుముందు ఏమైనా విఆర్ఎఫ్ కింద కూడా ఇచ్చినాము. అంటే విఆర్ఎఫ్ కింద కూడా మనము నోడల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్ని చోట్ల విఆర్ఎఫ్ ఫండ్ వివోలకు ఇచ్చి కూడా జరుగుతుండేటివి ఉన్నాయి. ఎంఎస్ లో కూడా విఆర్ఎఫ్ ఇచ్చి కూడా విఆర్ఎఫ్ వసూలు చేస్తుండొచ్చు, అవి కూడా వేయచ్చు. ఫుడ్ బాస్కెట్ కూడా వేయచ్చు. అదేవిధంగా స్టేట్ సపోర్ట్ ఫండ్ అని ఒకటి కనబడుతుంది, అది ఉన్నతికి మాత్రమే. ఆ స్టేట్ సపోర్ట్ ఫండ్ లో ఉన్నతి మాత్రమే వేయండి. పిఎంఎఫ్ఎంఈ సీడ్ క్యాపిటల్ మీ అందరు తెలిసి రద్దు చేస్తారు. శ్రీనిధి అనేటటువంటిది ఇంతకుముందు లేదు, ఇప్పుడు యాడ్ చేయించడం జరిగింది. శ్రీనిధి లోన్స్, బ్యాంక్ లోన్స్. మొదట ఉన్న జనరల్ కామన్ ఫండ్ ఏదైతే ఉందో జనరల్ కామన్ ఫండ్ లో ఇంటర్నల్ లెండింగ్స్ వస్తాయి. ఇంటర్నల్ గా వాళ్ళ ఇంటర్నల్ నిధులు సభ్యులకు ఇచ్చినటివి వస్తాయి. అదేవిధంగా హెచ్డిఐఎఫ్ ఫండ్ వస్తుంది. అదేవిధంగా ఇంకేది హెచ్డిఐఎఫ్ జెండర్ ఫండ్, జెండర్ కింద కూడా జెండర్ లోన్స్ కింద కొద్దిగా సెర్ఫ్ నుంచి మంజూరు చేసి ఉన్నాం. కొన్ని జిల్లాలకు అది కొన్ని పాకెట్స్ లో మంజూరు చేసి ఉన్నాం. అది జనరల్ ఫండ్. ఇవి ఏవి కానిటివి జనరల్ ఫండ్ లో వస్తాయి, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది కొద్దిగా జాగ్రత్తగా ఒక వివోఏ చేసేటప్పుడు ఆ యొక్క కేటగిరీ అప్పు అనేటటువంటిది శ్రీనిధి సిఏఎఫ్ అయితే సిఏఎఫ్, విఆర్ఎఫ్ అయితే విఆర్ఎఫ్, స్టేట్ సపోర్ట్ ఫండ్ ఉన్నతి, పిఎఫ్ఎంఎంఈ సీడ్ క్యాపిటల్, శ్రీనిధి, బ్యాంకు, ఇవి కాకుండా ఉండే లోన్స్ జనరల్ ఫండ్ లోకి చూపెట్టాల్సి ఉంటది. ఇది కొద్దిగా బాగా మీరు చెప్పేటప్పుడు చెప్పండి. ఇతర ఇవి రికవరీకి సంబంధించి అవి అక్కడ ఉన్నటువంటి చాలా 10-12 రకాల హెడ్స్ ఉన్నాయి. దాంట్లో ఆ హెడ్స్ లో మనకు పనికొచ్చేవి మాత్రమే ఎక్కడెక్కడ మనం వాడాలనేది దీంట్లో తెలియజేయడం జరిగింది. వీటితో పాటు మెంబర్ లెవెల్ రిసీట్స్ అని ఉంటుంది. దాంట్లో మనకి ఇతర వసూళ్లు ఏమేమి వస్తాయి సభ్యుల దగ్గర నుంచి, ఇది రెగ్యులర్ మీటింగ్ సంబంధించి. సో మెంబర్షిప్, షేర్ క్యాపిటల్, అదేవిధంగా ఫైన్స్, జరిమానాలు, ఇతరములు ఏమన్నా డొనేషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, మనం దేనికన్నా ప్రోగ్రామ్స్ కలెక్ట్ చేసినప్పుడు, తర్వాత సైనిక్ ఫండ్ అని ఇలాంటివన్నీ ఏదైనా ఇస్తున్నప్పుడు ఇలాంటి వాటిని తీసుకొచ్చి మనం ఇతరముల్లో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పేమెంట్స్, మెంబర్ లెవెల్ పేమెంట్స్, రెగ్యులర్ మీటింగ్లో మెంబర్ లెవెల్ పేమెంట్స్ ఏముంటాయి,
మెంబర్కి పొదుపులు వాపస్ ఇచ్చినప్పుడు, లేదంటే గతంలో ఎవరైనా మీ బ్యాంక్ అకౌంట్లో రుణమాఫీల గురించి కానీ పావలా వడ్డీల గురించి కానీ ఇంకేమైనా అమౌంట్ ఉండి వాటిని ఈ మీటింగుల్లో రెగ్యులర్ మీటింగ్లో ఎప్పుడన్నా ఆ సభ్యులకు పేమెంట్ చేస్తుంటే ఆ అమౌంట్స్ని మాత్రమే డొనేషన్స్ లేదా గ్రాంట్స్ లేదా డివిడెండ్స్ అనే దాంట్లో మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత మనకి ఎంబీకేకి లోకోస్కి ఉన్నటువంటి ఒక చిన్నదే ఒకటి మనకి ఇక్కడ ఏంటంటే కొత్త అప్పు అనేది సభ్యురాలకి మనం డిస్బర్స్మెంట్ చేయాలంటే ఆవిడ దగ్గర నుంచి రిక్వెస్ట్ అనేది కంపల్సరీగా వస్తేనే అక్కడ డిస్బర్స్మెంట్ చేయగలం. సో అదొకటే మనకు డిఫరెన్స్ ఉంది. అది కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది సార్లతో, మన ఎంబీకేలో కూడా రావచ్చు అనేది. అప్పు దరఖాస్తు ఎవరికైతే ఈ నెలలో గ్రూప్కి 20 లక్షలు వచ్చిందంటే ఆ 20 లక్షలు కంపల్సరీగా ముందు ప్రతి మెంబర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంతైతే లోన్ తీసుకున్నారో అంత అమౌంట్ను ముందు ఆ మెంబర్ దగ్గర లోన్ రిక్వెస్ట్ని అప్లై చేయాలి. ఆ అప్లై చేయడానికి వాళ్ళకి ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, ఎన్ని ఇన్స్టాల్మెంట్లో కావాలి, ఏ టైప్ ఆఫ్ మనకు రకాలు ఉన్నాయి కదా, ఫాము, నాన్ ఫామ్, అగ్రికల్చర్, ఇలాగా దేని నిమిత్తం దాంట్లో మళ్ళీ రకం ఏంటి, టైప్ ఆఫ్ దాని మళ్ళీ దాంట్లో సబ్ యాక్టివిటీ, అదేవిధంగా ఎప్పుడు కావాలి. రిక్వెస్ట్ వ్యాలిడేషన్ అనేది మినిమం 90 రోజులు మాత్రమే ఉంటుంది. దాంట్లో ఆ 90 రోజుల లోపల మాత్రం ఉంటేనే అది డిస్పర్స్ అవుతుంది, లేకపోతే అవ్వదు. 91 రోజు వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళు రేజ్ చేసినటువంటి రిక్వెస్ట్ అనేది డిలీట్ అయిపోతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది. సో అలా చేసిన తర్వాత అలా ఎంతమందికి కావాలో అలాగా లోన్ రిక్వెస్ట్లు పెట్టుకుంటాం. తర్వాత దాని కింద మళ్ళీ ఆప్షన్ మనకి లోన్ డిస్బర్స్మెంట్ అని ఉంటుంది. ఆ లోన్ డిస్బర్స్మెంట్లో అక్కడ అడిగిన దాని ప్రకారం ఒకవేళ మార్చుకున్నా కానీ మార్చుకోవచ్చు. ఇక్కడ రకం ఏంటి, టైప్ ఏంటి అనేది మార్చుకోవచ్చు. వాళ్ళకి ఎలా ఇస్తున్నారు, క్యాష్ ద్వారా ఇస్తున్నారా, బ్యాంక్ ద్వారా ఇస్తున్నారా, ఎంత ఇస్తున్నారు, 2 లక్షలు అడిగితే 2 ఇస్తున్నారా, 1,00,000 ఇస్తున్నారా అనేది ఇక్కడ డిస్బర్స్మెంట్లో చేసుకోవచ్చు. ఏమంటే ఇక్కడ అప్పు దరఖాస్తు ఇక్కడ లోకోస్ కు సంబంధించి బాగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మొబైల్ బుక్ కీపింగ్ లో ఉన్నటువంటి విషయం ఏమి, ఒకరికి కొత్త అప్పు ఇచ్చినామంటే డైరెక్ట్ గా ఒక అప్పు ఒక సభ్యురాలకి మనం ఒక 10,000 ఇచ్చినాము, ఎందుకోసం ఇచ్చినాం అనేది రాసేస్తాము, క్లోజ్ అయిపోతుంది. కానీ లోకోస్ లో ఏమిటి అంటే ప్రోటోకాల్ ఏముందంటే ఒక సభ్యురాలకి డిస్బర్స్మెంట్ చెయ్యాలి అంటే ఆమె అప్పు దరఖాస్తు అనేటటువంటిది నమోదు చేయాలి. అప్పు దరఖాస్తు నమోదు చేస్తేనే డిస్బర్స్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఏ రకమైన అప్పు అయినా కావచ్చు, బ్యాంక్ అప్పు కావచ్చు, శ్రీనిధి అప్పు కావచ్చు, ఉన్నతి అప్పు కావచ్చు, ఏ అప్పు అయినా సరే ముందు దరఖాస్తులో నమోదు చేయాలి. ఇప్పుడు వాడు 10,000 రూపాయలు డిస్బర్స్ చేసినారు, 10,000 రూపాయలు డిస్బర్స్ చేయాలి అంటే అప్పు దరఖాస్తులో వానికి ఉన్నతి బ్యాంక్ లోను 10,000 రూపాయలు అవసరం అనేది రాసి ఉండాలి. అప్పు దరఖాస్తులో రాస్తేనే కొత్త అప్పు మంజూరులో ఆ 10,000 రూపాయలు మంజూరు చేయడానికి అది గ్రీన్ వస్తుంది. కాబట్టి మీరు ఏ కొత్త అప్పు మంజూరు చేసినా కూడా మీరు అప్పు దరఖాస్తులో వేయండి, అదే డీటెయిల్స్ ని కొత్త అప్పులో డిస్బర్స్మెంట్ కింద వేయండి. 2 సార్లు వేస్తారు అంతే. దరఖాస్తులో చూపెడతారు, డిస్బర్స్మెంట్ లో చూపెడతారు. డైరెక్ట్ గా డిస్బర్స్మెంట్ లో తీసుకోలేదు. అదొకటి మీరు గుర్తు పెట్టుకోండి. వివోఏలకు చెప్పాల్సింది ఏమంటే కొత్త అప్పు మంజూరు చేస్తే దరఖాస్తులో చూపెట్టాలి, కొత్త అప్పు మంజూరులో చూపెట్టాలి అనే మాట చెప్పండి. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ డేట్ మంజూరు డేట్ కంటే ముందు చూపించాలా సార్? చూపెట్టండి, ఏం కాదు. 90 రోజులు ఉంటది కదా. ఇప్పుడు ఈ రోజు మీటింగ్ జరుగుతుంది అనుకోండి, ఈరోజు డిస్బర్స్మెంట్ చేసినాం అనుకోండి 10,000 రూపాయలు, నిన్నటి డేట్ వేసుకోండి, తప్పేముంది. ఈ రోజు డేట్ వేసినా తీసుకుంటది, ఈ రోజు డేట్ వేసి ఈ రోజే డిస్బర్స్మెంట్ చేసినా తీసుకుంటది. ఈ రోజు దరఖాస్తు చేసినారు, ఈ రోజే డిస్బర్స్ చేసినారు, తీసుకుంటది, నో ఇష్యూ. ఓకేనా? రిక్వెస్ట్ పెట్టకుండా డిస్బర్స్మెంట్ లెక్కిస్తే ముందు దరఖాస్తు చేయండి చూపిస్తుంది సార్ మనకు. అదే రిక్వెస్ట్ లేకుండా డిస్బర్స్మెంట్ జరగదు, రిక్వెస్ట్ మ్యాండేటరీ. ఓకేనా? అప్పు దరఖాస్తు అనేది మ్యాండేటరీ. అప్పు దరఖాస్తు ఉంటేనే డిస్బర్స్మెంట్ చేయడానికి అవకాశం వస్తుంది. ఓకే. లోన్ రిక్వెస్ట్ చేసిన పేర్లు మాత్రమే డిస్బర్స్మెంట్ లో డిస్ప్లే అవుతాయండి. పొరపాటున మనం 9 మందికి చేసి ఒకరిని మర్చిపోయినా అక్కడికి వెళ్ళి డిస్బర్స్మెంట్ చేసేటప్పుడు అక్కడ 9 పేర్లే వస్తాయి. సో బ్యాక్ వచ్చేసి మరలా ఎవరిదైతే పేరు రాలేదో వాళ్ళు చూస్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత రిసిప్ట్ అండ్ పేమెంట్ మనం ఎన్ఎక్జర్ 2లో సెకండ్ పేజ్ ఇవ్వడం జరిగింది. ఎంబీకేలో కూడా సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ రిసిప్ట్ పేమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. వీటిని పూర్తి చేసుకొని దగ్గర పెట్టుకొని చేస్తే ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి. వాటిలో ఉన్న అప్లికేషన్లో ఉన్నవి మాత్రమే ఇవ్వడం జరిగింది. దాన్ని చాలా సింప్లిఫై చేసి ఒక పేజీలు ఇవ్వడం జరిగింది, 2 పేజెస్లు ఇవ్వడం జరిగింది. దీన్ని ఒకసారి అనాలిసిస్ చేయండి. తర్వాత ఏదైనా ఇష్యూ ఉంటే ఫర్దర్ మళ్ళీ మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, సంఘం ఇదేం పెద్ద ఇప్పుడు ఉన్నటువంటి వివోఏలకు ఎల్సిసిసిలకు కానీ మన సిబ్బంది అప్ టు ఏపీఎంలకు కానీ కింది లెవెల్ వివోఏల వరకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ప్రొఫార్మా పెద్దదిగా కనబడుతుంది కానీ లోకోస్లోకి పోయి ఎంట్రీ చేయడానికి చాలా ఈజియెస్ట్ మెథడ్లో ఉంది ఇది. మనకేమి ఇవన్నీ కూడా రావు, పెద్దగా వచ్చే కాలమ్స్లో ఫిలప్ చేసుకుంటాం. కాబట్టి మనము లోకోస్ కు సంబంధించిన కట్ ఆఫ్ మీకు 8 రకాలైనటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి దీంట్లో. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ఒక కట్ ఆఫ్ చేయాలి, ట్రాన్సాక్షన్ కి పోవాలి అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు డేటా ప్యూరిఫికేషన్ అనేటటువంటిది లోకోస్ లో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక సంఘం దగ్గర ఒక వివోఏ ఒక సంఘాన్ని టచ్ చేయాలి అంటే చూడాల్సినటువంటి విషయాలు ఏమంటే, ఆ సంఘములో ఉన్నటువంటి సభ్యుల పేర్లు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చూడాలి. ఆ సంఘం యొక్క అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఆ సభ్యురాలి యొక్క అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఆ సంఘాన్ని మనము ఏ మార్పులు చేర్పులు చేయాలి అనేది చూసుకొని ఆ మార్పులు చేర్పులు చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఏపీఎం అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనము కట్ ఆఫ్ కి ఓపెన్ కావడం జరుగుతుంది. కట్ ఆఫ్ కి ఓపెన్ అయిన తర్వాత కట్ ఆఫ్ ప్రొఫార్మా చెప్పాము. ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ రివైజ్డ్ పీపీటీ పెడతాం. దాని ప్రకారం మీరు ఆ కట్ ఆఫ్ లో చాలా కొద్దిగా కట్ ఆఫ్ మనము అంటే ఒక 24 పేజీలు ఉన్నటువంటి కట్ ఆఫ్ ని యాక్చువల్ గా మనం ఒక 5-6 పేజీల్లో తెచ్చాము. చాలా లెంతీగా ఉంది ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళు ఇచ్చినది. కాబట్టి ఇది మీరు కట్ ఆఫ్ ఏం పెద్దగా ఇబ్బందిగా ఏం లేదు, చూడడానికి ఇబ్బందిగా ఉంది, చేయడానికి ఎలాంటి ఇబ్బంది రాదు అని చెప్తున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ మొబైల్ బుక్ కీపింగ్ లో కట్ ఆఫ్ చేయడం జరిగింది. చాలా రకాలైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఎన్నో రకాలైన ఇబ్బందులు పడి మనము ఒక సంఘాన్ని ఎంబీకేలో కట్ ఆఫ్ చేయడం జరిగింది. కాబట్టి మీ దగ్గర ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి. కొద్దిగా ఈ 1 year డీటెయిల్స్ యాడ్ చేసుకుంటారు. కొత్త అప్పులు అవన్నీ బ్యాంక్ లోన్స్ అయిపోయినటివి, మన శ్రీనిధి క్లోజ్ అయ్యి మళ్ళీ లోన్ తీసుకునేవి అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ కట్ ఆఫ్ ని బాగా జాగ్రత్తగా చేసుకోండి. కాబట్టి మనము ఈ యొక్క ఇన్యాక్టివ్ యాడింగ్ సభ్యురాలు, ఇన్యాక్టివ్ ఎస్హెచ్జి, యాడింగ్ ఎస్హెచ్జి అయిన తర్వాత ఎడిటింగ్ బ్యాంక్ డీటెయిల్స్, బేసిక్ ఇన్ఫో లేకుంటే ఏమన్నా ఎడిటింగ్ చేసుకోవడము సంఘంది కానీ సభ్యురాలది కానీ చేసుకొని ఏపీఎం లాగిన్ లో అప్రూవల్ ఇచ్చుకొని కట్ ఆఫ్ కి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన కట్ ఆఫ్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పేది ఏమంటే, రేపు శుక్రవారము శనివారం రేపు అందరూ డిపిఎం ఐబీలు, అందరు ఏపీఎం ఐబీలు, అందరు ఎల్సిసిసిలు ప్రతి ఒక్కరు కూడా రేపు ఎల్లుండి ఫీల్డ్ లో ఉండి ప్రతి ఒక్కరు రేపు 2 సంఘాలు ఎల్లుండి 2 సంఘాలు మీరు ప్రాక్టికల్ గా కట్ ఆఫ్ చేసి ఏమైనా యాడింగ్ ఏమన్నా ఉంటే కూడా అవన్నీ చేసుకొని ఏపీఎం లాగిన్ లో అప్రూవల్ ఇచ్చుకొని మీరు మళ్ళీ ఎల్లుండికి కట్ ఆఫ్ అప్డేట్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి అందరు డిపిఎం ఐబీలు ఒక 4 సంఘాలు, ఏపీఎం ఐబీలు 4 సంఘాలు అయిన తర్వాత ఎల్సిసిసి టీం ఉంది మీకు. ఆ ఎల్సిసిసి టీము నలుగురు ఒక 4 అందరు కలిసి ఒక 4 సంఘాలు చేయండి. రేపు ఒక 2 సంఘాలు, ఎల్లుండి ఒక 2 సంఘాలు చేయాలి. చేసిన తర్వాత మనము మండే రోజున మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒక కంక్లూడ్ చేసుకొని దీన్ని ఫీల్డ్ లెవెల్ కి మనము ఇమ్మీడియట్ గా ఎలా చేయాలనేది మనం అందరినీ ఒక మీటింగ్ పెట్టి అయిన తర్వాత ఫీల్డ్ లెవెల్లో ట్రైనింగ్స్ ఏ విధంగా ప్లాన్ చేద్దాం అనేది చేసుకొని మనము ఫీల్డ్ లెవెల్ కి అన్ని కట్ ఆఫ్ కి అందరికి దీనికి వెళ్ళిపోతాం. కాబట్టి
ఇప్పుడు ఉన్నటువంటి దాదాపుగా 150 మంది ఎల్సిసిసిలు ఉన్నారు. ఎల్సిసిసిలు 150 అంటే దాదాపుగా 600 సంఘాలు మీరు చేస్తారు. డిపిఎం ఐవీస్, ఏపీఎం ఐవీస్ ఉన్నారు, వాళ్ళు కొన్ని సంఘాలు చేస్తారు, మేము కొన్ని సంఘాలు చేస్తాం ఎస్పీఎం నుంచి. మీలాగానే చేసిన తర్వాత మేము మనందరికీ కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాని యొక్క ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులందరినీ ఒకసారి పునశ్చరణ చేసుకొని దాన్ని ఒకసారి క్రోడీకరించుకొని మనము ఫీల్డ్ లెవెల్ కి దీన్ని ఈ పీపీని కొద్దిగా ఏమైనా మాడిఫికేషన్ చేసేది ఉంటే చేసుకొని మనము ఫీల్డ్ లెవెల్ కి వెళ్ళిపోతాం. కాబట్టి ఇది తెలియజేస్తున్నాం. దీంట్లో ఏమైనా గ్యాప్స్ ఉండేటివి మనము సోమవారం మాట్లాడతాం, మండే రోజున మాట్లాడతాం. ఇప్పుడు ఒక అరగంట తర్వాత కొన్ని మాట్లాడద్దన్నమాట. మనం డేటా మళ్ళా జీరో చేసి మెంబర్ ఇన్యాక్టివ్ చేయాలంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మన చేతుల్లో ఉన్నటువంటి ఎంబీకి మన చేతి యాప్ మన చేతిలో ఉన్నదానికే ఎంత మధ్య పడుతున్నాం అందరికి తెలుసు. సో ఇది ఎక్కడో ఎన్ఆర్ఎల్ఎం హ్యాండ్లో ఉండేది. సో ఇప్పుడే మీరు బేసిక్ డేటా అనేది క్లీనప్ చేసుకోకపోతే రేపు ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత మా అవుట్ ఆఫ్ హ్యాండ్స్కి అయిపోద్ది మనకి ఏది చేయాలన్నా కానీ. అందుకని ప్రతి ఒక్కరికి కూడా మీరు వివోఎల్ దగ్గర నుంచి సీసీలు తీసుకోవడం, సీసీల దగ్గర నుంచి ఏపీఎం తీసుకోవడం, ఏపీఎం దగ్గర నుంచి పీడీస్ డిపిఎంస్ తీసుకోవడం, ఇలాగా ఒక డిక్లరేషన్ అనేది పంపించడం జరిగింది. ఈ డిక్లరేషన్ దేనికంటే మా వివోలో ఉన్నటువంటి గ్రూప్స్ కానీ గ్రూప్స్లో ఉన్న మెంబర్స్ యొక్క సమాచారం కానీ మొత్తం కూడా అప్డేట్ చేయడం జరిగింది అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి గ్రౌండ్ లెవెల్ నుంచి. సో ఆ డిక్లరేషన్ ఫామ్ తీసుకొని ఫైల్ చేయాలి. ఈ ఎఫ్పిఎంఈ టీం వచ్చినప్పుడు ఎటైతే వస్తారో ఆ డిక్లరేషన్ దగ్గర పెట్టుకొని ఆ వివోకి వెళ్ళినప్పుడు అలాంటి ఏమైనా ఇష్యూస్ వస్తే మాత్రం మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. వెస్ట్ గోదావరి సార్, ఇంతకు ముందు లోకల్స్ లో మనం కట్ ఆఫ్ చేసాం సార్ ఎస్హెచ్జిస్ కి. అవి అక్కడి నుంచి రన్ చేయాలా లేకపోతే ఇప్పుడు మా అంతా ఎరేజ్ అయిపోద్దా, కొత్తగా మళ్ళీ చేయాలా అన్నది కొంచెం చెప్పండి సార్. ఒకరి చెప్తామండి, అది కంటిన్యూ చేసేయండి. మీరు ఆల్రెడీ చేసింది కంటిన్యూ. ఏమన్నా కటాప్ లో తేడాలుంటే ఎడిట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి ట్రాన్సాక్షన్ కంటిన్యూ చేసేయచ్చు కదా సార్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. దాని గురించి మేము మళ్ళీ మండే రోజున తెలియజేస్తాం. ఎందుకంటే